హలో ఫ్రెండ్స్, ఈరోజు మిర్చి మందారం ఫ్లవర్ ఇప్పింది. డైలీ కొన్ని అన్నీ వస్తున్నాయి. కాస్మోస్ ఫ్లవర్స్, కనకాంబరం ఫ్లవర్స్ విప్పినాయి కొన్ని. ఇవి సీడ్స్ రావట్లేదు, కొమ్మల నుంచే పెట్టుకోవాలి. ఇవి కలర్ చాలా బాగున్నాయి. వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి. శ్రీలంక మల్లి, ఇక్కడ కొన్ని శ్రీలంక మల్లి ఫ్లవర్స్ విప్పినాయి. వర్షాలకి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. రాధా మనోహరం ఫ్లవర్స్, వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ కలర్ అయితే చాలా బాగున్నాయి. వైట్ మందారం, ఈరోజు కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ రాధా మనోహరం ఫ్లవర్స్. ఈ ప్లాంట్ వర్షం పడినాక చాలా బాగా వచ్చింది. టేబుల్ రోజ్ కొమ్మలు పెట్టాను, బుషీగా వచ్చేసినాయి. చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టాను తుంపి. మట్టి తగిలితే చాలు, చాలా ఈజీగా వస్తాయి. బచ్చలి ప్లాంట్ సీడ్స్ వేసాను కొన్ని. ఇప్పుడు కొమ్మలు పెడితే చాలా బాగా నాటుకుంటాయి. ఇందులో కొన్ని రెయిన్ లిల్లీ సీడ్స్ వేసాను. వర్షంకి ఆ ఫోర్స్కి మొక్కలు పడిపోతాయని వర్షం పడకుండా ఇక్కడ పెట్టుకున్నాను. ఇలా ఒక బాటిల్కి హోల్స్ పెట్టుకున్నాను మూతకి. స్ప్రేయర్ తీసుకున్నాను, అది పనిచేయట్లేదు, ఖరాబ్ అయింది. ఇలా బాటిల్లో పోసుకుని ఇలా తడుపుతున్నాను. ఇక్కడ కూడా కొన్ని టేబుల్ రోజ్ కొమ్మలు పెట్టాను. హ్యాంగింగ్ పార్ట్స్, చిన్న చిన్న కొమ్మలు పెడితేనే బాగా వస్తున్నాయి. ఈ వైట్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ కొన్ని వాటర్ పోస్తున్నాను. కొన్ని చామంతి ఫ్లవర్స్, కొన్ని రోజ్ ఫ్లవర్స్. ఇప్పుడు చామంతి ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి, చాలా బాగా వస్తున్నాయి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇప్పినాయి. టమోటో ప్లాంటు, దొండ మొక్క. ఈ టబ్లో దొండకాయలు స్టార్ట్ అయినాయి, ఇప్పుడే పడుతున్నాయి. కొత్తిమీర మొత్తం హాఫ్కి కట్ చేసి కోసేసాము. అలా వదిలేసినా వచ్చేస్తుంది, నేను మొత్తం తీసేసి మళ్ళీ జల్లుతాను. పుచ్చకాయ గింజ ఏదో పడింది, మొక్క వచ్చింది. పసుపు ప్లాంట్ ఇది, పచ్చి పసుపు చిన్న కొమ్మ పెడితే వచ్చేసింది. ఇక్కడ డైరెక్ట్గా వర్షం పడదు, కొన్ని వాటర్ పోస్తాను. అల్లం మొక్క, చిన్న అల్లం మొక్క పెడితే అల్లం ప్లాంట్ వచ్చింది. ఈ లీవ్స్ అన్నీ ఎల్లోగా పండిపోవాలి, అప్పుడు బాగా రెడీ అయిపోయినట్టు.